గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీకి చెందినటువంటి పేర్ని నాని గారు. ఏదైతే ఇటీవల జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారిని కలవడానికి వెళ్ళొచ్చినటువంటి నేపథ్యంలో పేర్ని నాని గారు మాట్లాడుతూ ప్రభుత్వం వల్లభనేని వంశీ గారిని చంపాలని కుట్రబన్నుతోంది. గతంలో చూసుకుంటే వంగవీటి రంగా గారి హత్య ఏ విధంగా అప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందికరంగా మారిందో అదేవిధంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు మరణిస్తే అది ఏదైతే ప్రస్తుత ప్రభుత్వానికి బలి తీసుకున్నట్టు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. మేడం పేర్ని నాని గారు ఈ మధ్య చూసుకుంటే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి వల్లభనేని వంశీ గారి తరపున ఆయన గలమ ఈయన మాట్లాడుతున్నారు ఎక్కువగా చూసుకుంటే. అంటే జైల్లో ఉన్నప్పటి దగ్గర నుంచి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం మీద అనేక రకమైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ప్రస్తావన తీసుకొస్తూ వల్లభనేని వంశీ గారితో పోల్చడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క అంశం గురించి మీరు అభిప్రాయం ఏంటి? అసలు పేర్ని నాని మాటలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయి. ఒక కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని తీసుకెళ్ళి అసలు వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చడం ఏంటి? అది తప్పు కదా. వంగవీటి మోహన్ రంగా ఒక నాయకుడు. ఇప్పటికి కూడా మోహన్ రంగా పేరు చెప్తే చాలామంది అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అది ఆయన గురించి ఏ రకంగా మాట్లాడతారో మనకు తెలుసు. మరి వల్లభనేని వంశీ గురించి చెప్తే ఎవరన్నా మంచి మాటలు మాట్లాడతారా? వల్లభనేని వంశీ కేసు మీద కేసు ఎందుకు ఫైల్ అవుతున్నాయి ఆయన మీద? ఇప్పుడు కూడా మీకు కోర్టు బెయిల్ ఇవ్వలే కదా ఇవాళ అక్రమ పట్టాల పంపిణీ కేసులో. అంటే దాన్ని బట్టి ఈయన క్యారెక్టర్ ఏంటి? ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మీరు వంగవీటి రంగాతో పోల్చడం ఏంటి అని మనం పేర్ని నానిని అడుగుతున్నాం. పేర్ని నాని ప్రెస్ మీట్లు పెడితే పెట్టుకున్నాడు, పని పాటు లేదు. ఇప్పుడు ఎవరు అక్కడ మాట్లాడేవాళ్ళు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కన్వీనర్గా పెట్టారు, ఆయన ఎందుకో బయటికి రావట్లేదు. ఈ తప్పిదాల గురించి మాట్లాడటానికి ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కుని ఉన్నారు కదా. ఇప్పుడు ఓ పక్క ఆయన భూముల కేసులో ఆయన ఆక్రమించిన భూములు వెనక్కి తీసుకున్నారు, కొన్ని అటవీ భూముల్ని. ఎవరివి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే అసలు ఈరోజు మీరు కనుక గమనిస్తే వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే ఒక్క నిజాయితీ గల ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారా? మీరు అది నాకు చెప్పండి. అంటే కేసులు లేని వ్యక్తులు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే 10 మందో 15 మందో ఇగో వీళ్ళ మీద కేసు లేదండి, వీళ్ళు పులుగడిగిన ముత్యాలు అని ఒక్కళ్ళని చూపించండి నాకు. విడుదల రజనీ గారు గ్రేట్ మహిళామణి ఆవిడ. అదేవిధంగా మన రోజా గారు, సరే వల్లభనేని వంశీ లోపల ఉన్నారనుకో, బయట ఉన్న వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మహామహులు అందరూ, పెద్దిరెడ్డి గారు. అసలు మీరు ఎవరిని తీసుకున్నా వాళ్ళ చుట్టూరా స్కామ్ లేకుండా వాళ్ళు ఉన్నారా? అంటే స్కామ్ దై నేమ్ వైసీపీ క్యాడర్, ముఖ్యంగా ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు. అలాంటి వాళ్ళు ఇవాళ ఈ పేర్ని నాని ఏమైనా తక్కువ తిన్నాడా? పేర్ని నాని మీద కూడా స్కామ్ ఉంది కదా. రేషన్ బియ్యాన్ని ఎట్లా ఎగుమతి చేశారు వీళ్ళు, ఎట్లా మాయమైపోయాయి గోడౌన్స్ నుంచి. వాళ్ళ భార్య పేరు మీద గోడౌన్స్, వాళ్ళ అత్తగారి పేరు మీద గోడౌన్స్, మధ్యలో ఆడవాళ్ళని ఇరికించి, అంటే భార్యకి తెలిసి చేశారో తెలియక చేశారో తప్పు చేసింది మొత్తానికి. మళ్ళీ డబ్బులు వెనక్కి కట్టి అంటే నా తప్పు మాఫీ అయిపోతుందని. ఇదేమన్నా కుల పెద్దలకి ఇచ్చేలాగానా ఓలే లాంటిదా? ఇది కాదుగా. నువ్వు తప్పు చేసి తప్పు కప్పిపుచ్చుకోవటానికి వెనక్కి డబ్బులు ఇచ్చి మీరు ఇవాళ పేర్ని నాని లాంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం వల్లభనేని వంశీ చాలా గొప్పవాడు, ఆయన మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు మీరు. వల్లభనేని వంశీకి జైల్లో ఏదైనా అయితే పరిస్థితి మామూలుగా ఉండదు. అంటే తగలబెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ని మీరందరూ. అంటే మీ మాటలు అలాగే ఉన్నాయి. వంగవీటి రంగా టైంలో ఏం జరిగిందో మళ్ళా మరో వంగవీటి రంగా ఉద్యమంలాగా ఇప్పుడు జరిగిపోతుంది. వంగవీటి రంగా గారి టైంలో జరిగింది వేరు, వంగవీటి రంగా గారు వేరు. వల్లభనేని వంశీ ఒక నేత కాదు, మేతగాడు ఆయన. అవునా? స్కామర్ అనాలా, స్కానర్ లాగా స్కామర్ ఏమో మనకు తెలియదు. ఇప్పుడు ఒక కేసు తర్వాత ఒక కేసు వస్తే ఈ కేసులు ఏమైనా తప్పు కేసులా? పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు కదా, చేసి అతని చేత కేసులు వెనక్కి తీయించుకుని అతనికి ఓ 10 లక్షలు ఇచ్చి వైజాగ్ తీసుకెళ్ళి దింపి అన్నీ తనే దగ్గరుండి చేశారు కదా.
సత్యవర్ధన్ ఒక ఎస్సీ వ్యక్తి కదా పాపం, కిడ్నాప్ చేశారు మీరు. తర్వాత ఇప్పుడు ఈ అక్రమ పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాలతో భూములు మొత్తానికి ఇళ్ళకి సంబంధించి ఇది కూడా స్కామే కదా. అందుకని ఇవాళ పేర్ని నాని అసలు ఏది బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు? ఇప్పుడు వల్లభనేని వంశీని ఆయన నిజంగా అసలు చాలా సచ్చీలుడు, ఆయన మీద ఎటువంటి కేసులు లేవు, మీరు అక్రమంగా బనాయించారు అని మీరు ప్రూవ్ చేయండి. ఊరికే నోరుంది కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి మీరేదో నిరాధారంగా మాట్లాడేసి ఏదో తెలుగుదేశం కూటమి మీరేదో ఒక బూచిలాగా చూపించాలనుకుంటే ప్రజలు నమ్మరు. ప్రజలు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడని అడుగుతున్నారు. గమనించండి, అవునా కదా? మీరు ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా అని అడుగుతున్నారండి. అడుగుతారు. ఎందుకంటే ఇవాళ ప్రజలకి నిజాలు తెలుసు. ఇవాళ వైసీపీలో ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేసిన నేరాలేంటి, ఘోరాలేంటి, కోట్లు కోట్లు ఎలా తినేశారు, ఎన్ని స్కాములు చేశారు, ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు, ఎంత మైనింగు, ఎంత క్వార్జ్, ఎంత మట్టి, ఎంత ఇసుక, నీళ్లు కూడా వదలలేదు మనకు తెలీదు. అంటే నీళ్ళు వదిలేరో లేదో కానీ చెరువులు అయితే కబ్జా చేసి ఉంటారు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ మాట్లాడటానికి ఏదైనా ఉందా? ఇంకొకటి అండి, ఆయనకి అనారోగ్యం అంటే ఆయనకి ఆస్తమా ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈసారి మీకు ఋతుపవనాలు ముందు వచ్చేసాయి, నైరుతి ఋతుపవనాలు. దాంతో మీకు వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎండాకాలం చాలా తక్కువ ఉంది మనకి. ఎండలు మండిపోయినా ఉన్న కొద్ది రోజులు ఇప్పుడు ఈ చల్లదనం వల్ల ఏమవుతుందంటే ఆయనకి అది ఇంకా అనారోగ్యాన్ని పెంచుతుంది. దానికి తెలుగుదేశం కూటమి ఏం చేస్తుంది? మీరు చంపేస్తారా సెల్లో పెట్టి? వీళ్ళకి పని పాటు లేదు ఇక్కడ. వల్లభనేని వంశీని చంపటమే తెలుగుదేశం కూటమి లక్ష్యం. ఏమైనా ఓతు తీసుకుని వచ్చారా వాళ్ళు? జూన్ 12వ తారీఖు 2024న ఏం మాట్లాడతారండి పేర్ని నాని గారు? ఆయనకి హెల్త్ బాగలేదు. ఇంకొకటి అండి, హెల్త్ బాగలేనప్పుడు మీరు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకోండి, ఆప్షన్ ఉంది కదా మీకు. మొన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళలో ఎవరు ఇంటి ఫుడ్ కావాలని అడిగారు కదా, వారంలో 3 రోజులు. కోర్టు ఒప్పుకుంది కదా. మీకు అందరికీ ప్రివిలేజ్ ఉంది కదా, మీ అందరికీ మంచాలు తెప్పించుకోవచ్చు, నీళ్ళు తెప్పించుకోవచ్చు. ఈయన కూడా తెప్పించుకున్నాడు బ్యాక్ పెయిన్ అని. కాబట్టి భోజనం తెప్పించుకోండి. మీకు ఈ తిండి సహించకపోతే మీరు ఏంటి సరదాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకున్నాము అని అంటే కుదరదు జైల్లో. ఇది మీ పరిపాలన కాదు, అంతకంటే మీ ప్రభుత్వం కాదు. మీరు తప్పు చేశాక లోపలికి వచ్చాక మీ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. మీరు అది ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అంతే. అంతేగాని ఈ కేసు అవగానే ఇంకో కేసు పెడుతున్నారు, ఇది అన్యాయం, అక్రమం అంటే నువ్వు తప్పులు చేసినప్పుడు ఎందుకు ఆలోచించలే? ఇప్పుడు కొడాలి నాని మీద 11 కేసులు ఉన్నాయి. ఒక కేసు తర్వాత ఒక కేసు వస్తుంది, మరి బెయిల్ రాదు. మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అని సవాళ్ళు విసరటం కాదు. మేము అందగాళ్ళం, లేకపోతే మేము చాలా గొప్పవాళ్ళం. మీ గొప్పతనం ఏమిటో ప్రజలు గుర్తించారు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరంత గొప్పవాళ్ళు అయితే మీరు ఎందుకు నెగ్గలేదు మీ నియోజకవర్గాల్లో? నెంబర్ 1. నెంబర్ 2, మీరంత మంచి చరిత్ర ఉన్న వాళ్ళైతే ప్రజలు మిమ్మల్ని ఎందుకు వెలేశారు? ఈరోజు మీరు ఎందుకు ఇరుక్కున్నారు కేసుల్లో? మీరు చాలా మంచిగా నిజాయితీగా పరిపాలించి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటే మిమ్మల్ని మీ నియోజకవర్గాల్లో ఎందుకు తరిమి కొడతారు? ఈరోజు కొడాలి నాని చెప్పినట్టుగా మా ఉద్యోగాలు పోయాయి, మేము ఎందుకు వెళ్ళాలి? మీరందరూ ఆ కాన్సెప్ట్లో ఉన్నారంటే నాకు ఓటు వేయకపోతే ఈ ప్రజల్ని మేము పట్టించుకోం. ఏం కాదు, అంతటితో ఆగారు. వాళ్ళని కొట్టలేదు. మీరు ఎందుకు ఓటు వేయలేదు? వాళ్ళని కొట్టినా దిక్కులేదు. అలాంటి పని చేసినా చేస్తారు. ఎందుకంటే మామూలు వాళ్ళు కాదు కదా. రౌడీలు, గూండాలు ఇలాంటి మహామహులు అందరూ ఈ పార్టీలో ఉన్నారు కదా. వీళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు లేదో మనకు తెలియదు, కానీ డబ్బులు పంచితే ఆ విషయంలో ప్రజలు అదృష్టవంతులు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా వీళ్ళు చేశారనుకోండి, ప్రజాగ్రహం అనేది మామూలుగా ఉండదు అప్పుడు. కాబట్టి వాళ్ళ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టినా పేర్ని నాని మీద ముందు నేనేమంటానంటే ముందు ఇతని మీద చర్య తీసుకోవాలి. అంటే మీరు జైల్లో ఏమైనా చేసేస్తారా అన్నాడు కదా, అతనికి ఏదైనా అయితే మీదే బాధ్యత అని. అంటే మీరు ఏమైనా స్కెచ్ వేశారా? ఎవరు? పేర్ని నాని, లేదంటే వైసీపీ వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా, కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా ఈ స్టేట్మెంట్లో? కాబట్టి ఇప్పుడు పేర్ని నాని మీద కేసు పెడితే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఈ విషయం కూడా పోలీసులు గమనించాలి. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళని ముందు
అదుపులోకి తీసుకుంటే ప్రజల్లోకి అంటే అక్కర్లేని విషయాలు అబద్ధాలు ప్రచారంలోకి వెళ్ళవు. ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముందు సంఘానికి చీడపురుగులు. కాబట్టి ముందు పేరు నాని మీద పోలీసులను ఒక కన్నేయమని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.